ఈ సినిమాలో ఉన్నాడు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఈ సినిమా హైదరాబాద్ में నమస్కారం హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ కుమార్ బ్లాగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా జరిగిందో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మాట్లాడితే చాలా భయము. సాంగ్ మాత్రం చెప్పాను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఈ సినిమాలో నా క్యారెక్టర్ లేదు. శివాజీ అన్న ఫోర్స్గా ఈ సాంగ్ నన్ను ఎదిగించారు. అందుకే థ్యాంక్ యూ సో మచ్ శివాజీ అన్న. సాంగ్ మాత్రం ఈయన మీ అందరికి కూడా తెలిసిన కమెడియన్. చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో కూడా యాక్ట్ చేశారు. ఇప్పుడు సింగర్ బోలేగాలు మాట్లాడుతున్నారు. ఈయన ఉర్దూలో మంచి సింగర్ అండి. పాయా అనే ఉర్దూ పాటను తెలుగులో పాయాగా మళ్ళీ రిలీజ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఒక సాంగ్ అయితే పాడినాడు. सोच कर चुके हैं उनको भाई बनाने में भी तो हुआ यूं कि स्टार्टिंग मुझे कॉल आया అందరికి కూడా నమస్కారం అండ్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈయన పేరు వచ్చేసి చిత్రం సీను. ఈయన చాలా సినిమాల్లో కమెడియన్ గా రాణించారు, మీ అందరికి కూడా తెలుసు. రిలీజ్ అని ఇంతకుముందు ఫంక్షన్ చేసుకున్నాం. సో ఆ ఫంక్షన్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే సినిమా చూద్దామని అన్నపూర్ణలో సినిమా చూసాం. శివాజీ గారు అందరం చాలా మంది చూసాం. సో ఆ రోజు ఏమనిపిస్తుంది నాకు అంటే ఇంత మంచి సినిమా అంటే ఈటీవీ కూడా చాలా మంచి ప్లాట్ఫామ్ కానీ బాగా నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి గారు థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మినందుకు. అండ్ శివాజీ అన్న థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఏం చెప్పను నేను. లయ గారు నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈయన కమెడియన్ ఇమ్మాన్యుయల్ జబర్దస్త్ షోలో యాక్ట్ చేశాడు. ఈ సినిమాలో ఒక మంచి రోల్ ప్లే చేస్తున్నాడు కాబట్టి ఈయన గెస్ట్ గా అయితే రావడం జరిగింది. ఈయన పేరు వచ్చేసి పృథ్వీ. యాక్టర్ ఈయన చాలా సినిమాలు యాక్ట్ చేశాడు, మీ అందరికి కూడా తెలుసు. సినిమా అయిపోయాక రఘుబాబు గారికి నన్ను ఇద్దరిని పెట్టి ఒక అద్భుతమైన సీన్ రాశారు. థ్యాంక్స్ సార్ శివాజీ గారు. అలాగే మా డైరెక్టర్ గారు కూడా ఎడిట్ వర్షన్ డైరెక్టర్ అయినా ఎంత వరకు తీయాలో అంతవరకే తీస్తాడు, ఎక్కువ అసలు అడగడు కూడా. సో కమ్బ్యాక్ మీకు అద్భుతమైన విజయాన్ని ఇస్తుంది ఈ సినిమా. ఇంతకుముందు సోదరుడు అన్నట్టు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏంటంటే ఆ రోజు ఫంక్షన్ జరిగినప్పుడు మొత్తం గ్రూప్ ఫోటోలు అయితే అందరూ కూడా దిగుతారు. అందులో మీడియా వాళ్ళకు పేపర్ వాళ్ళకు ఫోటోకు పోజులు ఇస్తున్నారు. ఈయన కమెడియన్ బండ్ల గణేష్ గారు. ఈయన ప్రొడ్యూసరు, మళ్ళీ బిజినెస్ మ్యాన్ ప్లస్ పొలిటీషియన్ కూడా. ఈటీవీ వారికి బాగా డబ్బులు రావాలని, శివాజీకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన పద్మశ్రీ బ్రహ్మానందం గారికి మీ అందరి తరఫున, శివాజీ తరఫున, ఈటీవీ తరఫున. యాక్టర్ ఆలీ గారు మాట్లాడుతున్నారు. ఈ సినిమాలో ఈయన కూడా యాక్ట్ చేసినాడు. ఇప్పుడు మనం ఎంతగానో ఎదురు చూస్తున్న బ్రహ్మానందం గారు మాట్లాడుతున్నారు, విందాం. నేను అడగలేదని చెప్పండి. నా సినిమా అక్కర్లేదు. సో ఈరోజు నేను జనరల్గా ఈ మొత్తం బ్యాచ్ అంతా ఇక్కడ ఉన్నానని తెలుసు. నాకంటే ముందు నాకంటే సీనియర్ ఆర్టిస్ట్ ఈ సినిమాలో ఉన్నాడు, అతను ఆలీ. సీనియర్ యాక్ట్రెస్ నాకంటే ముందే అతను నటించాడు. A stands for Ali and B stands for Brahmananda. So, అన్న ఫంక్షన్కి వెళ్దాం రా అన్నారు. మేము ఇద్దరం ఇక్కడ ఏంటి ఎలా ఉంటాము, ఇంటి దగ్గర కూడా వెళ్ళాల్సి మాకు పక్క పక్కనే 34, 36 అట్లా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.